ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. మనము ఆత్మను అనుసరించి జీవించువారిమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ప్రభు వాక్యం అంటున్నది, క్రమముగా నడుచుకోవాలి, అక్రమము ఉండకూడదు. క్రమముగా నడుచుకున్న వారే పరలోక రాజ్యంలోనికి అనగా పట్టణంలోనికి ప్రవేశించగలుగుతారు. ప్రియులారా, మనము పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు, ఆర్పివేయకూడదు. ఎల్లప్పుడూ నింపబడాలి, ఆత్మ ఫలాలతో నింపబడాలి. కాబట్టి ఆత్మానుసారంగా మన జీవితం కొనసాగించబడి ఆత్మానుసారముగానే ముగింపబడాలి. ప్రభువు మనలను దీవించి కాపాడును గాక. ఆమెన్. మహాగణుడైన మా పరలోకపు తండ్రి, ఈరోజు మీరు మాకిచ్చి మమ్మలను నడిపించుచున్న దానికై స్తోత్రాలు. ఆత్మ ద్వారానే క్రమముగా మర్యాదగా నడుచుకునే కృప మాకు మీరే అనుగ్రహించండి. మాలో సంపూర్ణ విధేయత దయచేయండి. ఈరోజు మీ నామములో ప్రయాణాల్లో తోడుండమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. నాయన, అనేక రకాలైన యాక్సిడెంట్ల వలన ప్రాణాలే కోల్పోతూ ఉన్నారు. నీ బిడ్డల చుట్టూ దూతల కావలి ఉంచండి. ప్రతి వాహనము చుట్టూ మీ దూతలు సంరక్షణ ద్వారానే జరిగింప చేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. తండ్రి నాయన, ఈరోజు వ్యాపారాల నిమిత్తం వెళుతున్న వారిని దర్శించండి. ఈరోజు వ్యవసాయపు పనుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. మంచి రాబడి దిగుబడి ఉండుటకు సహాయం చేయండి. ఈ దినమందు నీ ప్రియబిడ్డలు నూతన కార్యాలు చేయుటకు సహాయం చేయండి. ఈ దినమందు నీ ప్రియబిడ్డలు కుటుంబాలలో నేను ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదలవుటకై మీ యొక్క ప్రారంభము దయచేయండి. మీ గొప్ప లాభము నీ కుటుంబాలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. యువతీ యువకుల్లో నీ సత్యవాక్యము యొక్క నడవడి ఉండుటకు, వారు నడక శుద్ధి అవుటకును సహాయం చేయండి నాయన. ఈరోజు మీ వాక్యము చెలవిచ్చినట్లుగా అనేక యవన పిల్లలు మీకు సాక్షులుగా బ్రతికే భాగ్యము దయచేయండి. వారిని పట్టి పీడిస్తున్న యవన కోరికలు, ఆశలు ఇవన్నీ కూడా తొలగించండి. రాబోయే తరానికి మేలుకరమైన జనాంగంగా ఆత్మీయ బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. గల్ప ప్రాంతాల్లో పనిచేసుకుంటూ ఉన్నారు, తోడు కాపుదల దయచేయండి నాయన. నీ నామములు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. గ్రూప్ సభ్యులను దర్శించండి. ఈ యూట్యూబ్ ద్వారా నీ ప్రియులు ఈ ప్రార్థనలో ఏకీభించి ఉంటుండగా నీ మేలులు, నీ కృప దయచేయండి. మీరే మహిమ పొందుకోండి. యేసు క్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.